హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్ అందరూ అన్నం తిన్నారా? మీ దగ్గర అయితే ఈరోజు ఏం కూరలు? మా దగ్గర అయితే ఎగ్ ఫ్రై చేసిన, కట్టెల పొయ్యి మీద తొగరకాయ అనపకాయ ఉడకబెట్టిన. ఫ్రెండ్స్, మా పల్లెటూరులో అయితే ఇట్లనే చేస్తాం మేము. వంట అయితే ఈ మధ్యన అందరు గ్యాస్ల మీదనే చేస్తున్నారు ఓపలేక, కానీ ప్రత్యేకంగా కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ మస్తు వస్తుంది ఫ్రెండ్స్. ఉడకబెట్టిన కాయ ఇట్లుంటుంది, ఇగో తొగరకాయ అనపకాయ చాలా టేస్ట్ ఉంటుంది. అన్నీ దొరుకుతాయి మా సైడు. ఇంకా ఫ్రెండ్స్, నా యూట్యూబ్ కుటుంబ సభ్యులకు అందరికీ నేను చూపించే కొత్త రెసిపీ, కొంచెం సాల్ట్ వేసుకొని కట్టెల పొయ్యి మీద ఉడకబెడితే సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. మా పల్లెటూరు వాతావరణం కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మా పిల్లలకి ఎంతో ఇష్టం ఈ కాయ, కానీ వాళ్ళు ముగ్గురు హాస్టల్లోనే ఉంటారు ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ నాకు ఇట్లనే ఉడకబెట్టి తినిపిస్తుండే. మా డాడీ అయితే చనిపోయిండు. ఆ ప్రేమ దొరకాలన్నా చాలా కష్టం కదా. ఇప్పుడు అన్నీ దొరుకుతాయి, కానీ తండ్రి ప్రేమ దొరకాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. కొన్ని కొన్ని జ్ఞాపకాలు చెప్పుకోలేకపోతాం. ఆడవాళ్ళకి అన్నీ ఉంటాయి చెప్పుకోవాలని, కొన్ని బయట పెట్టి చెప్తే ఎట్లుంటుందంటే కామెంట్ చేస్తారు. అందుకని కొన్ని విషయాలు నేను చెప్పా. ఫ్రెండ్స్, తండ్రి ప్రేమ దూరమైన కానీ భర్త ప్రేమ అయిన దగ్గర ఉన్నది. కొంచెం అర్థం చేసుకుంటాడు మా ఆయన సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. ఏది చేయాలన్నా కానీ కొంతమంది అదెందుకు ఇది ఎందుకు అంటారు. నాకు ఏది చేసినా కానీ సరే చెయ్యి అంటాడు, నీ ఇష్టం అంటాడు. మా అమ్మ అయినా మా అన్న అయినా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఫస్ట్ మా భర్తనే నాకు సపోర్టు. మా అన్నయ్య ఒక్కడే నాకు, నేను ఒక్కదాన్నే, ఇద్దరమే మేము. నాకు ముగ్గురు పిల్లలు, అన్నకు కూడా ముగ్గురు పిల్లలు. ఇప్పటివరకు నేను చెప్పలేను ఫ్రెండ్స్. కొన్ని కుటుంబ ప్రేమ అనురాగాలు చాలా ఉంటాయి. మా డాడీ ఉన్నప్పుడు అన్నీ చూస్తుండే నాకు, ఇట్లాంటి వెరైటీ శనగకాయ కానీ, తొగరకాయ కానీ, అనపకాయ కానీ, ఇవన్నీ నాకు నాయన ఉన్నప్పుడు ఇట్లా కట్టెల పొయ్యి మీద